కొట్టు కొడుక కొట్టు ఈ పంట వలుగుతుంది పాని ఇయ్యాల కొట్టు మా వాడు కమర్ వాసన వస్తాడు పోరుడు ఏ హలో కక్క అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. మా హీరో అయితే రింగులు అయితే స్టార్ట్ అవుతాను అనమాట. నిన్న రింగులు ఎక్కిచ్చేసినాం బండికి కూడా ఇట్లా పెట్టేసి ఉన్నది. అసలు నిన్ననే ఒక దొయ్య కొట్టి రావాలి కానీ నిన్న పక్క పెట్టేసినాం. ఇక రేపు పొద్దుగాల ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని. ఇక మన బండ్లో అయితే డీజిల్ లేదు, ఒక డీజిల్ ఉన్నది. ఇక బండ్లో డీజిల్ పోసుకున్న తర్వాత ఈ బండి పెట్టుకుని వెళ్ళిపోవాలి. బండ్లను అయితే పోసేసుకుందాం. క్యాన్లో మన పెద్దపురానికి అయితే కొంచెం నింపి పెట్టేసిన క్యాన్ పెట్టు అట్లా కదా ఇట్లా మెల్లగా చూసుకుంటాం. సెట్ అయితే రాగు కొంచెం కొంచెం మా బండిలో డీజిల్ పోసి అయితే అయిపోయింది అనమాట. వాడు కూడా డీజిల్ పట్టుకొని అయితే వెళ్ళిపోతాడు. ఇక వాడు వచ్చిన తర్వాత బండికి కొబ్బరికాయ కొట్టుకొని ఇక మనం కూడా వెళ్ళిపోతాం. డైరెక్ట్ కొట్టేస్తారు. బంద్గా అని చెప్పిన ఎక్కంగానే బండి ఎక్కంగానే నీకేం చెప్పిన అంటే నీ కొట్టు రాకుండా నాకు డ్రైవర్ అద్దరు అని కూడా చెప్పిన. 2 బండ్లకు మనకున్న తోకపట్ట ఫీల్డ్ కాడ ఈ ఒక్కదానికి కూడా తెల్ల లావుడా నాకేం మిగులుతాయి చెప్పి ఇప్పుడు నీకు ఇది సింపు బండి బాయిలే వెళ్ళిపోతానమ్మా. ఇక బండి కాడికి అయితే బండి కాడికి పోయి పోలు కొట్టుకొని అయితే వచ్చేద్దాం. మరి ఇక ఇవాళ ఫస్ట్ రోజు రింగులు కదా ఎట్లుంటేవో మీకు నేను ఆడి పోయిన వాళ్ళ కలుపుతా. బండి అయితే స్టార్ట్ అయింది మా కొట్టుకోండి. ఇక రింగులు రింగులు విట్టాలా హరియో విట్టాలా మన చిన్న పోరుడు పావలకు వచ్చిండ్రు. డైరెక్ట్ పోరని వాడితే వెళ్ళిపోవాలి. ఒకరా కొట్టుకొని వెళ్ళిపోదాం. కొత్త రోజులైతే రింగులు కొట్టగా నేను అక్క మెల్లగరా రాజా. రాగరాక వచ్చి దిగబెట్టినాం అనుకో గుడ్డలు అంటాడు ఇక అయ్యా. రాజా రాజా బొబ్బిలి రాజా కండి చూపుతోనే చంపేసి లాలు బండ. పోరానికి ఇన్ని రోజులు వేయడం వల్లే మొత్తం పోలేతానే. అవ్వా ఆయిల్ పోసినాం కదా. ఎల్లంగా పోనీయాలరా రాజు. అక్క మొత్తుకుంటాను రా పోరుడు. నేను ఇమ్మడే ఉంటా రింగులు ఇగో ఆ దోయలు నేనే కొడతా పో మామ. ఇవరికైతే కొట్టేసినా మామ. ఇగో మళ్ళీ వీనికైతే ఇచ్చేస్తానా. ఈ పిల్లగాడు ఎక్కుతాండి ఇక
చూసుకోవాలా మనోడు ఎట్లా కొడుతున్నావు మరి. ఏదిరా అది హ్యాండ్ ఎక్సిలేటర్ ఆగుతలేదురా. నేను ఏడ పోను, నీ ఎంబడే ఉంటా సరేనా. ఇక మామ ఈడైతే కొట్టుకుంటాడు. ఇక మళ్ళీ ఆ దోయ కొట్టేసినాం, ఈ దోయ సాంగ్ కొట్టినాం. ఇంకొక 2 దోయలు ఉన్నాయి, అటు మీది ఆలోపాలు కూడా కొట్టుడే అన్నాడు. మరి చూద్దాం వాడు ఎట్లా కొడతాను చూడు డైరెక్ట్. ఇంకా పవన్ గారు రాలే, పవన్ గారు అయితే జోరుదారు కొట్టచ్చు. ఈ పిల్లగానికి రింగులు చక్కగా కొట్టరాదు, ఎందుకంటే వీడు రోటోవేటర్కి పోయే పిల్లగాడు. ఇక మెల్ల ఇంకా పవన్ గారు రాలే కానీ ఇక రింగులకైతే వీళ్ళు పట్టుకొని వచ్చేసిన. చూడు ఎట్లా కొడుతుందో చిన్న పోరుడు, ఆట ఆడితే డైరెక్ట్ అల్చలే. కొట్టు కొడుక కొట్టు, ఈ పంట వలుగుతుంది పని ఇవ్వాల కొట్టు. మా వాడు కమర్ వాసన వస్తాడు పోరుడు. దా వెనకకు రా. అరే ఎమ్ము సెకండ్ వెనకకు. బాస్ నీకు తెలుసుగా రాజశేఖర్గా, నీకు తెలుసుగా. మామ దోయ కొరుడు అయితే అయిపోయింది, వాడు ఇంకో దోయలకి దిగుతాడు మరిగా. ఇదే దోయ దిగబడే దోయ మరిగా ఎట్లుంటుందో చూడాలి. ఇక పోనీ ఎవరా ఎవరు నేను కొట్టానా అదా అలా దిగబడుతుంది అదు. మనం మ్యాడ్ కొడుతాడు మామ. మామ ఇప్పుడైతే అయిపోయింది అనమాట మనం కొట్టేదిగా. ఇక చింపుకట్ట అయితే కొట్టుకుంటాడు. అక్కడ చూసినామా అటు సైడ్ కొంచెం దిగబడుతుంది మామ, అందుకే నేను మొత్తం పక్కకు అయితే పోలేదు, లేకుండా మొత్తం అది కూడా కొట్టి పడదు. ఎంకును మొన్న నాన్నే దిగబట్టేది మన బండి, రోటోవేటర్ బండి. ఎందుకు నీ అవ్వ పుసుకొని ఉత్తుతో అయ్యే దెంగులు దెంగుతాడు, అవసరమా దెంగులు వాడు ఎందుకనిగా. కొంతవరకు నేను నా సాధ్యమైనంత వరకు పోయినా మామ, మొత్తం ఇక లేచి పడ దెంగుతాను మీదికి బండి. ఎందుకు ఉత్తుగా బండి నాగం దెంగుడు మనం అవడానే ఇక ఆడికట్ట వదిలిపెట్టేసిన. ఇక మెల్లమెల్ల ఏం చేద్దాం, అటు ఇటు సెట్ చేసుకోవాలి. కొంచెం జంబులు కొట్టుకుంటే గట్లనే రింగులు కొట్టుకుంటే నేను కూడా వచ్చేసిన. కానీ అయితే లేదు మాట, ఒకటే కాడ కూల పడుతుంది అది ఆగని చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రింగ్లో బండి వెళ్ళడానికి రోడ్డు బండితో కూడా కాదు, అందుకే అట్లే వదిలిపడదు ఇంక. ఇక వాడు ఎట్లా కొడతాడు, వాడు కొట్టురా అంటే అబ్బా నాతో కాదన్నా అంటాడు. వెళ్ళిపోయిందా. ఇక మనం కూడా వెళ్ళిపోదామా, నాకు కూడా కొంచెం టైం అవుతుంది, నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉన్నది. ఇక డ్రైవర్ ఉన్న వాళ్ళు మనం ఏం చేద్దామని నేను కూడా వెళ్ళిపోదామని చూస్తాను. ఇక కథం ఇంటికి పోయి కొంచెం బుక్కడంత బువ్వ తిని ఎడిటింగ్ చేసుకొని ఇక నా వర్క్ నేను చేసుకుంటా. వానికి మా అంటే ఇంకొక గంటన్నర పడుతుంది మా ఇక్కడ, అంతగా పెద్ద కొట్టేది ఏం లేదు వానికి కూడా. అంతే ఇంకొక 3 దోయలు 4 దోయలు ఉన్నాయి, అది కొట్టుకొని అయితే వచ్చేస్తాడు. ఇక ఇదే దోయమా అది ఇంతకుముందు నేను కొట్టేది వదిలిపెట్టింది అనమాట. ఇక ఈ రకం మా కొట్టేసిన. కానీ ఏంటంటే ఈ మధ్యలో ఒక బిట్టు ఉన్న చూసినావా, ఈ ఇంతంతలోనే గుద్దవాళ్ళు దిగబడుతుంది. నాకు ఈయనే మొత్తం ఆగమని చేసింది. రింగు జుట్టేదే మిస్ అయింది. ఇది ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడు కొట్టాలి, ఇంకా నీళ్ళు ఉండాలి, ఇట్లా కాకుండా మొత్తం ఇట్లా ఒడ్లపాలెం నీళ్ళు ఉన్నప్పుడు సాలు ఏర్పడదులే. కానీ వీళ్ళకి అత్తట మట్టన కొంచెం డూల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడనే ట్రాక్ దిగబడ్డది పోయినసారి మా బాగా ట్రాక్, నేను మనం దీని కిందకే వచ్చినాం, ట్రాక్ దిగబడ్డది. ఇక మన రింగుల బండికి పెద్ద లెక్కన అది చెప్పిగా మన ఉత్తానేమంటుంది అట్లా. అందుకే నేను మెల్లగా ట్రై చేసి నాకు కొడదామని, కానీ కాలే మనతోని. ఇక వదిలేసి అప్పుడే పక్కకైతే పోతాను. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బావ.